ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు వెళ్లారు. పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2:30 భారత రాయబారి మృతుల్ కుమార్తో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరవుతారు. రేపు జరగబోయే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్లో పర్యటిస్తున్నారు. భారత రాయబారి మృతుల్ కుమార్తో ఈరోజు భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరవుతారు. రేపు జరగబోయే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, నేడు సీఎం చంద్రబాబు దావోస్ లో అయితే పర్యటన ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 రోజుల పాటు ఈ దావోస్ పర్యటన ఉండబోతుంది. దీంట్లో నేటి నుంచి చూసుకున్నట్లయితే 22వ తేదీ వరకు అయితే దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ఏదైతే ఉందో దీంట్లో సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి నారా లోకేష్, అదేవిధంగా సిఎస్ మెయిన్ శాఖల అధికారులతో కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొంటారు. ప్రధానంగా ఈ దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ఏదైతే ఉందో వివిధ పారిశ్రామికవేత్తలతో అయితే ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర మన రాయబారి ఎవరైతే ఉన్నారో రాయబారి మృదుల్ కుమార్ తో కూడా మర్యాదపూర్వక భేటీ అయితే ఉంది. దీంతో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా అయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. అయితే ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా చేరుకున్న పరిస్థితి. అయితే దీంతో ప్రధానంగా ఎవరైతే ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏర్పాటు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసిన నిన్న విశాఖ ఏదైతే ఉందో విశాఖలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు. ఈ నేపథ్యంలోనే దావోస్ లో పెట్టుబడులు తొలి రోజు చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరిశీలించి అక్కడ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పని రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలి వచ్చేలాగా అయితే కొన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.